అలా వెల్కమ్ టు సుమటి నేను మీ ప్రతాప్. ఈ రోజు అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలంలోని బాన్సానవర్పల్లికి చెందిన బాబు అనే రైతు ఇదే విధంగా గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తాడు. అదే విధంగా నిన్న జరిగిన వీధి కుక్కల దాడి కేసులో అయితే ఈరోజు దాదాపు 30 గొర్రెలు అయితే చనిపోవడం జరిగింది. మరిన్ని విషయాలు ఎలా జరిగింది ఏమి అనేది విషయం అయితే మనతో పాటు రైతు ఉన్నాడు. రైతుతో మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మీ పేరు? ఎట్లా జరిగింది? పొగుల గొర్రెల్ని లేపుకొని పోయినాము. సాయంకాలం ఇంటికి వచ్చేసరికి షెడ్లో పిల్లల్ని మేతేసి పిల్లల్ని వదిలేసుకున్నాము. మా ఆయన వచ్చేసి పాపని కాలేజీకి తీసుకెళ్ళినారు. నేను పొలం సైడ్ గొర్రెలు తోలుకొని పోయినాను. ఇంటికి వచ్చేసరికి కుక్కలన్నీ పడి 50 పిల్లల్ని చంపేసినాను. మీరు ఎప్పుడు ఎక్కడ ఎంత జరిగింది? టైమింగ్ తెలియదు నాకు. నేను సాయంకాలం ఇంటికి వచ్చేసరికి పిల్లలన్నీ కొరికి చంపేసింది. మీరు దీని గురించి ప్రభుత్వం ఏమన్నా స్పందించాలని కోరుకుంటున్నారా? మాకు ప్రభుత్వం సహాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే కుక్కల్ని ఇది మాకు ఒక్కరికే కాదు, ఈ చుట్టుపక్కల 4 గ్రామాలకు కూడా ఇదే పరిస్థితి. ఒక 100 గొర్రెలను చంపింటాయి ఆ కుక్కలు. ఇంతవరకు ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమంటే ఆ కుక్కల్ని కోరుకుంటాము. మీకు దాదాపు ఎంత నష్టం జరిగింది? మాకు ఒక 5 లక్షల వరకు నష్టమైంది. ఇంతకుముందు 4 నెలల కింద కూడా ఒక 12 గొర్రెల్ని చంపడం జరిగింది కుక్కలు. తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కొరికినాయి. ముందు ఎప్పుడైనా జరిగింది? ఎట్లా? చాలా సార్లు జరిగినాయి. ఒక్కసారి కాదు, సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి. సంవత్సరం నుంచి ఒక ఊరు కాదు, తాకాట్మారపల్లి, రాపూర్పల్లి, కమ్మవారిపల్లి, వేమలోటకోట, ఈ కొత్తకోట మండలం చుట్టుపక్కల మొత్తం ఇదే పరిస్థితి. బాన్సానపల్లి బాబు, నేను కొత్తకోట మండలము. ఈ పరిస్థితి కుక్కల దాడి ఎక్కువ అయిపోయింది. చుట్టుపక్కల పల్లెలన్నీ మొత్తం 5-6 పల్లెలు ఉన్నకి గొర్రెలు వచ్చేసి 100-150 దాకా చంపేసినాయి. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి గొర్రెలు వచ్చేసి ఒక 20-30 గొర్రెలు పిల్లలని చంపేసినాయి. దానికి ఏమైనా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకొని దాన్ని ఏమైనా కట్టడి చేస్తే కానీ మేము బతకలేము. అంతే సార్, ఏమైనా ఉంటే చేయండి మాకు, లేదంటే మేము గొర్రెలు అమ్ముకోవాల్సి వస్తుంది, మేము రోడ్డు మళ్ళీ వస్తుంది. ఎన్ని గొర్రెలతో దాడి చేసినాయి? ఇప్పుడు వచ్చేసి మనం 30-50 పిల్లలు చంపేసినాయి. చుట్టుపక్కల 100-150 చంపేసినాయి. అది ప్రభుత్వం తీసుకొని మాకు నిలుపు చేయాల. నిన్న 5:30-6 గంటల జరిగిన టైం దుగ్గానే మా భార్య గొర్రెలు దొరికి ఇంటికి వచ్చే టైంకి గొర్రెలు దాటి వెళ్ళిపోతున్నాయి. కుక్కల దాడి ఎక్కువైపోయింది. మీరు లేరు అప్పుడు? అప్పుడు మేము లేము ఇక్కడ. నేనైతే లేను. మా భార్య గొర్రెలు అయిపోయింది. నేను పిల్లలు చూసి కాలేజీ పోయినా, ఎగ్జామ్ ఉన్నది రేపు నెల నుంచి, పిల్లలు కాలేజీ చేసిపోయినా. ఇంతకు ముందు సంవత్సరం జరుగుతూనే ఉంది. సంవత్సరం ఎవరు పట్టించుకో, ప్రభుత్వం మనకు చాలా కంప్లీట్ చేయడం, ఎవరు పట్టించుకోవాలా. ఈ రోజు మా పరిస్థితి బాగాలేవు. ఇప్పుడు దారుణం అయిపోయింది అని చెప్తున్నాం.